భారత్పై దాడులకు సిద్ధంగా వేలాది మంది బాంబర్లున్నారు. ఇక ఎంతమంది ఆత్మాహుతిదారులు భారత్పై తెగబడడానికి సిద్ధంగా ఉన్నారో నిజమైన సంఖ్య చెబితే ప్రపంచం షాక్ అవుతుంది. ఒకరిద్దరు కాదు, వందల్లో కూడా కాదు, 1000 కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లున్నారు. తాను గనక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ఈ మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా భారత భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏ క్షణంలో అయినా భారత్లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన మాటలు పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో చాలా సీరియస్ గా పరిగణించబడుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇవి ఎవరో ఉగ్రవాది మాటల వీడియో కాదు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ పేరుతో ఉన్న ఒక ఆడియో రికార్డింగ్. దీంతో భారత్ అలర్ట్ అయ్యింది. అయితే ఈ వీడియో ద్వారా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తాజాగా మరోసారి భారత్కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లయింది. తన వద్ద 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు ఉన్నారని అతడు వీడియో చాలా ఆవేశంతో పేర్కొన్నాడు. వాళ్ళందరూ కూడా ఏ క్షణాన్నైనా భారత్లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని మసూద్ అజర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కొత్త ఆడియో రికార్డింగ్ ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ వీడియోలో చాలా ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ భారత్లోకి చొరపడి దాడులు చేయడానికి తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, వారు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని, తెల్లవారుజామునే 3 గంటలకి లేచి అల్లాహ్కి ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు ఇండ్లు, బంగ్లాలు, కార్లు, యుఎస్, యూకే వీసాలు కావాలని అడగడం లేదని, కేవలం భారత్పై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ప్రాణాలను అర్పించే శక్తి మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. అయితే ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. అందులో భాగంగా పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశాయి. ఇందులో మసూద్ అజర్ సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మంది హతమయ్యారు. ఇక దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మృతి చెందారు. అయితే ఈ మరణకాండ వెనుక కూడా జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడ్డ ఉమర్ మహమ్మద్ అనే నిందితుడికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే 2019 తర్వాత మసూద్ అజర్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆ ఏడాదిలోనే బహవాల్పూర్లోని అతని స్థావరంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన భారీ పేలుడులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి మసూద్ అజర్ ప్రపంచానికి కనిపించకుండా అతి రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు. పాక్లోనే ఉంటున్న అజార్ అక్కడి నుంచి భారత్పై దాడులకు వ్యూహరచన చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులతో సహా పలు భారీ ఉగ్రవాద ఘటనలకు ఇతడే ప్రధాన సూత్రధారి. అయితే తాజా వీడియోకి సంబంధించి ఏమాత్రం ప్రామాణికత లేదు. దీన్ని ఆ సంస్థ స్వాతంత్రంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్లో భారత బలగాల చేతిలో భారీగా నష్టపోయిన తన సంస్థకు మళ్లీ ఊపు తేవడానికే అజార్ ఈ బెదిరింపులకు దిగి ఉంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ప్రచారం కోసం చేస్తున్న ఓ ఉత్తుత్తి బెదిరింపుగా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోను కౌంట్లోకి తీసుకున్న భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి.